గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనమందరము ఆ మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోతున్నాం. మనం బలహీనులము, కానీ క్రీస్తు యేసునందు మనం బలవంతులమై ఉన్నాం. ఆయనే మనల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వినడానికి మనము సిద్ధపడదామా? మన హృదయాలను తెరిచి పరలోకమందున్న దేవుని వైపునకు మనం మొరపెట్టుచు, ప్రభువా, నీవు నాతో మాట్లాడు, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరచు. నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను. నీ మాటలు నాకు బలమును కలగజేస్తాయి. నీ మాటలు నాకు మార్గమును చూపిస్తాయి. నీ మాటలే యేసయ్య నన్ను ధైర్యపరుస్తాయి. పరిశుద్ధాత్ముడైన దేవా, క్రీస్తు యేసునొద్దకు నన్ను నడిపించు. ఆయన మాట్లాడినటువంటి మాటలను నాకు జ్ఞాపకము చేయమని మనం అడిగినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. కాబట్టి ఆయనే మనలను క్రీస్తు యేసునొద్దకు నడిపిస్తాడు. ఆయన ఏవైతే మాటలను మనతో మాట్లాడాడో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసి అవి తప్పకుండా నెరవేరుతాయి అని మనకు గ్యారెంటీ సంచకరువుగా ఉన్నది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. తలలు వంచి ప్రార్థించుకుందామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. మా చుట్టూ అనేక విధమైనటువంటి శ్రమలు, బాధలు, ఎటు చూసినా నష్టమే, దిక్కుతోచని స్థితి. ఏం నిర్ణయం తీసుకోవాలో, శత్రువులను ఏ విధంగా మేము ఎదుర్కొని నిలబడాలో, పరిస్థితులలో ఏ విధంగా మేము కూలిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా ఉండాలో మాకు తెలియదు. కాబట్టి మేము చూస్తున్నటువంటి వాటిని బట్టి భయపడిపోతూ ఉంటే మా నేత్రములను వెలిగించమని బ్రతిమాలకొంచు ప్రార్థిస్తుంటున్నానయ్యా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో ఎలీషా తన సేవకుని భయమును చూచి, ప్రభువా, ఇతని కన్నులను తెరువమని ప్రార్థించినప్పుడు శత్రు సైన్యమును చూసినటువంటి ఆ సేవకుని యొక్క కళ్ళు ఇప్పుడు ఆ యొక్క పర్వతము చుట్టూ అగ్నిరథములు, గుర్రములు ఉండడము చూసినట్లుగా నీ మహిమ, నీ ప్రభావము, నీ వెలుగు, నీ శక్తి, నీ ప్రేమ నా చుట్టూ, మా అందరి చుట్టూ, మా కుటుంబాల చుట్టూ ఉన్నది అని మేము చూచి గ్రహించి బలపరచబట్టు కృప చూపి ఆశీర్వదించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి సత్యమును మనం చూస్తాం. విశ్వాస జీవితంలో ఏమనుకుంటున్నారనంటే, వాళ్ళకి మేము నెల నెలా డబ్బు పంపిస్తున్నాం కాబట్టి మా కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందుకే గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వీరి సంఘమునకు మేము వెళ్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక ఇదిగో మా పిల్లలు ఈ విధంగా దీవించబడుతున్నారు, మాకు 10 అంతస్తుల బంగళా మేము కలిగి ఉన్నాం, మాకు 20 కార్లు మేము కలిగి ఉన్నాం, ఒకప్పుడు మాకు ఏమీ లేకుండే, మా కొరకు వీరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తారండి మీ కొరకు 24 గంటలు? ఆలోచించండి, కొంచెం థింక్, కొంచెం ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి హృదయముతో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయనను అడగండి, ప్రభువా, నాకు సత్యమును బయలుపరచుమని చెప్పి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనమును నీవెప్పుడు మర్చిపోకు నా ప్రియమైనటువంటి స్నేహితుడా. ఈయన అనగా క్రీస్తు యేసు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు.
నిరంతరము జీవించేటటువంటి దేవుడు మన దేవుడు. ఆదియు అంతమునైనటువంటి దేవుడు ఆయనే. సర్వశక్తిమంతుడు ఆయనే. సముద్ర తరంగములను రేపువాడు ఆయనే. సముద్ర తరంగములను అణుచువాడు, సముద్రపు పొంగును నిమ్మలపరచువాడు ఆయనే. భూమి ఆకాశములు అవి దారి తప్పకుండా, గమనము తప్పకుండా వాటి పరిభ్రమణములో అవి తిరుగునట్లుగా శాసించినటువంటి దేవుడు, మాట్లాడినటువంటి దేవుడు ఆయనే. అంతరిక్షంలో నుంచి శకలాలు దూసుకొని వస్తూ ఉన్నాయి. అవి భూమిని ఢీకొంటే ఈ విధంగా ప్రళయం రాబోతూ ఉన్నది అని ఎన్నెన్నో మనము వార్తలను వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ అవి ఒకదానికొకటి తగలకుండా పాస్ అయిపోతూ ఉన్నట్లుగా దేవుడు వాటన్నిటికీ తమ తమ పరిధిని నియమించాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి యొద్దకు నీ వస్తూ ఉన్నావు. క్రీస్తు యేసు ద్వారా, అనగా యేసు క్రీస్తు ప్రభువు నా రక్షకుడు, ఆయనే నా దేవుడు. ఆయన నా కొరకు తన ప్రాణమును దారపోసి విలువ పెట్టి నన్ను కొనుక్కున్నాడు. సైతాను యొక్క దాస్యములో నుంచి నన్ను విడిపించాడు. పాప బంధకములలో నుంచి నన్ను విడిపించాడు. నన్ను స్వతంత్రునిగా చేశాడు నా దేవుడు. ఇప్పుడు నేను పాపమునకు, సైతానుకు దాసుడను కాను. నా చెడు అలవాట్లకు నేను దాసుడను కాను. నా పాత రోత జీవితమునకు నేను దాసుడను కాను. త్రాగుడనేటటువంటి వ్యసనానికి నేను దాసుడను కాను. సిగరెట్లు, బీడీలు, చుట్ట తాగడానికి నేను దాసుడను కాను. వ్యభిచారమునకు దాసుడను, దాసురాలను కాను. దేవుని ప్రియమైన ప్రజలారా, మనల్ని విడిపించినటువంటి మన దేవుడు నీలో నాలో ఏం చూస్తున్నాడనంటే, నీవు విడిపించబడిన తర్వాత, క్షమించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఎటువైపునకు నీ ప్రయాణం? మళ్ళీ ఈ లోకంలోనికా, లేకపోతే దేవుని వైపునకు పరిశుద్ధమైన జీవితం జీవించటకు ముందుకు సాగిపోతావా? ఒక యవనస్తుడు, ఒక 30 సంవత్సరాలు ఉంటాయి, భార్యను తన 20 చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఒక మందిరానికి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారిని అడుగుతారు, ఏమైంది ఈయన ఏమనంటే, అప్పుడు ఆ భార్య చెప్తుంది, అయ్యా డాక్టర్స్ చూసి ఈయనకు చెప్పారు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, లంగ్స్ పనిచేయడం లేదు, ఈయన బ్రెయిన్లో అన్ని క్లాట్స్ ఉన్నాయి, రక్త ప్రసరణ సరైన విధంగా జరగడం లేదు, నరముల బలహీనత, కీళ్ళలో నొప్పులు, ఈ యొక్క ఆయన మజిల్స్ అన్నీ సరిగా పనిచేయడం లేదు, కండరాలు బిగుసుకుపోతూ ఉన్నాయి, నిద్ర రాదు, ఏమీ తినలేడు అని చెప్పినప్పుడు, ఈయన చెడు అలవాట్లు అవన్నీ ఇప్పుడు చెడు అలవాట్లు ఏమీ లేవు. ఇంతకుముందు బాగా తాగి ఈ విధంగా అయిపోయాడు, సిగరెట్లు తాగాడు, అన్నీ చేశాడు, చెడు వ్యసనాలకు గురైపోయి ఈ రోగాలన్నీ తెచ్చుకున్నాడు, శరీరం అంతా రోగాలే. అప్పుడు ఈ సంఘ పెద్దలు అడిగారు, అయ్యా బ్రదర్ గారు, యేసుప్రభు నామమున నీవు రక్షించమని అడిగితే ఆయన నీ పాపములను క్షమించి రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత నువ్వేం చేస్తావు అని అంటే, అప్పుడు ఆయన చేతులు ఇలా వణుకుతూ, అయ్యా నేను గత 2-3 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి మత్తు పదార్థములను నేను సేవించడం లేదు, సిగరెట్లు తాగడం లేదు, తాను ఆ యొక్క సారాయి కూడా ముట్టుకోవడం లేదు, వ్యభిచారం కూడా చేయడం లేదు. నన్ను యేసు ప్రభు స్వస్థపరిస్తే గత 2-3 సంవత్సరాలుగా నేనేవైతే ఆపివేశానో అవన్నీ మళ్ళీ ఒకేసారి చేస్తాను. నేను మంచిగా తిని త్రాగి సుఖపడాలని నేను ఆశపడుతున్నాను, అదే నాకు కావాలయ్యా అని అడుగుతున్నాడు. రక్షింపబడ్డాను, మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, బల్ల తీసుకొంచున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎటువైపునకు ప్రయాణం? ఇరుకు మార్గమా, విశాల మార్గమా? ఒక్కసారి ఆలోచించుకుందాం. నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? నువ్వు అనుకుంటున్నావు ఎవరో ప్రార్థన చేస్తున్నారని. అలా చేయబెట్టి ప్రభువు ఆయన దీవించనగానే అయిపోతుందా? ఆలోచించండి. ఆ సమయానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు,
ప్రభా ఇలా నీవు ఇచ్చినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఫామో లేకపోతే నీవు ఇచ్చినటువంటి అది ఉంటుంది, దాని వెంబడి ఇచ్చినటువంటి ఆ డబ్బులన్నీ పోతాయి, నెల నెలకి పోతూ ఉంటాయి. ఇలా చేపెట్టి ప్రభా ఈ కుటుంబాన్ని దీవించి పిల్లలను ఆశ్రయించి వీరికి జ్ఞానమేమో ఆమె అలా 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 చేసేస్తూ వెళ్ళిపోతారు. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలను మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు సీమోనుతో చెప్తున్నాడు, సీమోను పేతురుతో, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఎవరిని కోరుకుంటున్నాడు సాతాను? ఈ లోక సంబంధులను కాదు, విశ్వాసులను, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని, యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితం జీవించుటకు నిశ్చయించుకొని వాక్యానుసారంగా నడుచుకొనుచు సమాధాన స్థితిని పొంది ముందుకు సాగిపోతున్నటువంటి వారిని పట్టి, వారు అబద్ధాలు మాట్లాడేటట్లుగా, క్రీస్తు యేసును మేము ఎరుగము అని బొంకేటట్లుగా, దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టాడు అనే పరిస్థితులను కలిగజేసి విశ్వాసములో నుంచి వారిని లాగివేయడానికి సైతానుకి ఏమీ అవసరం లేదు. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి యేసు దేవుడు కాడు అని ఒక్క మాటను చాలా అంటాడు, అంతే. ఒకటే, రాబోయే దినాలలో ఇదే జరగబోతున్నది. జీసస్ ఈజ్ నాట్ గాడ్. ఒక్క మాటను ఇంకా నువ్వు జీవించు. లేదు యేసు దేవుడు అని అన్నావు అనుకో, ఇంకా నీ పని అయిపోయింది. దేవుని ప్రియమైన ప్రజలారా, సీమోనుతో చెప్తున్నాడు, సాతాను మిమ్మును కోరుకున్నది. అప్పుడు ఏం జరుగుతున్నది? నిన్ను కోరుకున్నదని, నీ కుటుంబాన్ని కోరుకున్నదని, నన్ను కోరుకున్నదని, నా కుటుంబాన్ని కోరుకున్నదని మనకు తెలియదు. కానీ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మన హృదయములో ఉన్నటువంటి మన రక్షకుడు, ఆత్మస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నారు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను నీ కొరకు వేడుకొంటిని. ఎందుకో తెలుసా? తండ్రి, వీరికి బాగా వెండి బంగారం ఏమో, వీరు ఈ ప్రార్థన కూడికకు వెళ్తున్నారు, లేకపోతే పలానా దగ్గర వాళ్ళు ఇగో ఇన్ని వాళ్ళు టోకెన్స్ కొనుక్కుంటుంటున్నారు, ఇన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తున్నారు, కాబట్టి వీళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసాయి, వీరికి ఒక 10 లేకపోతే 20 గొప్ప గొప్ప ఓడలను ఇచ్చేసాయి, వర్తకాలు చేసుకొని ఇంకా సంపాదించుకుంటారని ప్రార్థన చేయడం లేదు. యేసు ప్రభు ఇస్తానని వాగ్దానం చేయడం లేదు. నీ నమ్మిక దేవుని మీద ఉన్నది, తప్పిపోకూడదని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు. వింటున్నావా? దేవుని ప్రియమైన ప్రజలారా, మన నమ్మిక అనేక సార్లు తప్పిపోయింది. మరలా ఎలా నీవు నిలబడ్డావు? నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా నిలబడతాడని వాక్యం సెలవుస్తుంది కదా. ఎలా సాధ్యమది? మనలో ఉన్న ఆత్మస్వరూపైనటువంటి దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా, వీరి నమ్మిక తప్పిపోకుండానట్లు వీరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అవును, నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలుసా? నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అవును, అందు గురించి ఏం చేయాలి? మనము ఆయనను వెతకాలి. ఎలా వెతుకుతాము? వాక్యం చదివితే దేవుడు మనకు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రార్థించినప్పుడు ఆయన నీకు జవాబిచ్చి నేనున్నాను అని ధైర్యపరుస్తాడు. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఈ విధంగా మాట్లాడాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాల్లో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఐజయా చాప్టర్ 55 verses 6 and 7 ఏమంటున్నాడు ఇక్కడ వాక్యంలో? యెహోవా
మీకు దొరుకు కాలమందే ఆయనను వెతకండి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వమును, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ధర్మ విరోధ సంబంధమైనటువంటి వాటిని ఎదుర్కొనే ఆ దేవుని యొక్క శక్తి తీసివేయబడుతుందని తెస్సలోనికైలకు రాయబడినటువంటి పత్రికలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు. అంటే సంఘం ఎత్తబడినప్పుడు వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు కాబట్టి వెళ్ళిపోతాడు. దొరకడు ఇంకా మళ్ళీ వారికి. అందుకే ఇప్పుడే సమయం ఉండగానే, ఆయన సమీపంగా ఉన్నప్పుడే, ఆయన నీ ప్రక్కలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ మనస్సులో ఉన్నాడు. వాక్యంను చదువు, ప్రార్థించు. 7వ వచనము, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. ఎలా మనం జీవించాలి? భక్తిహీనులు తమ మార్గము విడుస్తున్నప్పుడు తాము జీవించే జీవిత విధానమును మార్చుకొనుచు, ఈ మార్గంలో నేను నడవను, అది నాశనమునకు కలగతీసేటటువంటి మార్గం, నన్ను మోసమునకు గురి చేసేటటువంటి మార్గం, ఈ మార్గంలో నేను వెళ్తే ఆ పరాయి స్త్రీని చూచినప్పుడు నా హృదయం పాపముతో నిండిపోతూ ఉన్నది, నా కన్నులు చూడకూడని వాటిని నేను చూస్తూ ఉన్నాను, ఈ మార్గంలో వెళ్ళినప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నన్ను వారు లాగుతూ ఉన్నారు, ఆశలు నన్ను ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాయి, కాబట్టి నేను ఈ మార్గంలో ఈ స్నేహితులతో వెళ్ళను, నేను ఈ ఆలోచనలు నేను కలిగి ఉండను, నా సెల్ ఫోన్లో ఇవి నేను చూడను, నా ల్యాప్టాప్లో ఇవి నేను చూడను, వీటన్నిటిని నేను విడిచిపెడతాను. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. చాలామందికి దుష్ట తలంపులు, అన్నీ చెడు, ఏది మాట్లాడినా వారు చెడే మాట్లాడతారు. నష్టము, నాశనము, బాధ, దుఃఖము ఇవే కలుగజేసినట్లుగా మాట్లాడుతుంటారు. అందుకే పోకిరి మాటలు అంటారు, బూతు మాటలు అంటారు. ఆ తలంపులు ఎప్పుడు వారి మనసులో ఉంటాయి కాబట్టి దుష్టత్వం కలిగినటువంటి వాళ్ళ తలంపులు అదే విధంగా ఉంటాయి. వారు యెహోవా వైపునకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నీ దేవుడు ఎవరో తెలుసా? నా దేవుడు ఎవరో నాకు తెలుసా? ఆయన బహుగా జాలిపడేటటువంటి దేవుడు. మన మార్గములను సరిచేసుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని క్షమించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈ దినమున ప్రభువా నేను నిన్ను వెతుకుతాను. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? నేను మిమ్మును అనాథలనుగా విడువను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. యు ఆర్ నాట్ ఎన్ ఆర్ఫన్, ఐ యామ్ నాట్ ఎన్ ఆర్ఫన్. మనం అనాథలము కాము, ఏమీ లేదు అని మనము అనుకోకూడదు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తే ఏమంటాడనంటే, నేను మరలా మీ వద్దకు వస్తాను, మీరు నన్ను మరలా చూస్తారు, నేను ఎక్కడుంటానో అక్కడికే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను వస్తాను అని వాగ్దానం చేసి వెళ్ళిపోయినటువంటి ప్రభు ఆయన ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మల్ని నేను అనాథలుగా విడవకుండా మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, ఇవి నిజమే తప్పకుండా జరుగుతాయి అని గ్యారంటీ ఉండడానికి నేను తండ్రిని వేడుకుంటాను. ఎందుకు? ఎవరిని వేడుకుంటాడు? తండ్రిని వేడుకుంటాడు. ఏమని వేడుకుంటాడు? ప్రభా ఇదిగో వీళ్ళందరూ ఈ పండ్ల కొరకు, ఫ్రూట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఇది తిన్నవారికి గర్భం ఫలములు కలిగజేయి, ఇవి తీసుకున్న వారికి ఉద్యోగాలు కలిగజేయి, ఈ విధంగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వారికి మీరు గొప్ప కార్యాలు జరిగించు అని ప్రార్థన చేయడం లేదు, అది ఆయన చూపించడం లేదు ఆ విధంగా. మరేమంటున్నాడు? మీ యొద్ద ఉండుటకు, మీలో ఉండుటకు నేను వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ యొద్దకు పంపించుమని నేను తండ్రిని వేడుకుంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్యస్వరూపియగు ఆత్మ మనలో ఉండి
యేసు ప్రభు పలికిన మాటలన్నీ సత్యమో అవి తప్పకుండా నెరవేరుతాయి. ఇంతకుముందు నెరవేరినవి ఇప్పుడు నెరవేరుతున్నాయి, ఇక ముందు కూడా అవి నెరవేరబడబోతున్నాయి అని ధైర్యమును కలగజేసి మనలను సరైన మార్గంలో నడుచుటకు పోషించి బలపరిచి పరిశుద్ధపరిచేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే చాలామంది ఏమనుకుంటారనంటే, మనకు తోచిన భాషలో మనం మాట్లాడేసి, లేకుంటే మనకు తోచిన విధంగా నీకు జరిగిపోతుంది పో, నీకు ఉద్యోగం వస్తుంది పో, దేవుడు చెప్పాడు పో, ఇది తిను, నీవు ఈ ఖర్చు కొనుక్కో, ఈ ఖర్చు 1000 రూపాయే, కానీ సేవ కొరకై దీన్ని 1000 రూపాయలకు కొనుక్కో, నూనె బాటిల్ 2 రూపాయలు మాత్రమే, కానీ ఇది నీవు సేవ కొరకై కొనుక్కొని ఇది 10,000 రూపాయలకు కొనుక్కో. ఒక చిన్న 10 minutes ప్రోగ్రామ్ అనగా ఎక్కడో మాట్లాడినటువంటి ఆ స్టేజ్ మీదనో లేకుంటే ఎక్కడో మాట్లాడినటువంటి ఆ యొక్క ప్రసంగములో ఒక 10-12 నిమిషాల క్లిప్పును తీసుకొని దానిని 500 భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేస్తారు, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళకి. ఆ 500 భాషల కొరకు ఆ క్లిప్పు మాత్రమే ఎంత, దానికి 1,00,000 రూపాయలు అనుకుందాం. దానికి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారో తెలుసా? ఏం చేసుకుంటారా? ధనం అంతా తుప్పు పట్టిపోతుంది. నిన్ను సరైన మార్గంలో నడిపించడం లేదు, వారు కూడా నడవలేదు. జాగ్రత్త. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆయన మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన సరైన విధంగా మనము వాక్యానుసారంగా చేయుటకు మనల్ని బలపరుస్తాడని మనకు బోధించడం లేదు. నీవు విన్నావా? హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు, దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు నేను త్రిత్వం గురించి మాట్లాడాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. తండ్రి తన యొక్క హృదయాన్ని యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి పంపించాడు. ఆ ప్రేమ అవన్నీ చూపించాడు. తన హృదయాన్ని పంపి యేసుప్రభు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆత్మ మన మధ్యలో మనలోనికి వచ్చి పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు. ఆయనే ఒకడే దేవుడు. ఆయన ఇది అర్థం కాదు. అర్థం కానటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారు మాట్లాడుకుంటే వారికి జవాబు ఇవ్వాల్సిన అవసరం మనకు ఉన్నది, కానీ వారు చెప్తే వినరు, కానీ చెప్పాలి. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అవర్ కంఫర్టర్. ఆదరణను కలిగజేసేటటువంటి వాడు. నీ దుఃఖములో భరింపశక్యం కానీ, వేదనలో, ఎడబాటులో, నష్టములలో నిన్ను ఆదరించేది ఎవరు అంటే కంఫర్టర్, అనగా ఆదరించేటటువంటి ఆదరణకర్త. హీఈస్ అవర్ హెల్పర్, ఉత్తరవాది. నీ పక్షంగా ఆయన మాట్లాడతాడు. నీవు ఏం మాట్లాడాలో నీకు తెలియదు. రోమా 8:26 వాక్యం ఏమంటుందంటే, మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియదు, కాబట్టి ఆత్మ తానే మన పక్షంగా భరింపశక్యంగాని మూలుగులతో అబ్బా తండ్రి అని మన పక్షంగా ఆయన మొరపెడుతున్నాడు. హీ ఈజ్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ యూ అండ్ మీ. ఆయనను అడగండి, ఆయన మనలో ఉన్నాడు. హీ ఈజ్ అవర్ కంఫర్టర్, హీ ఈజ్ అవర్ హెల్పర్, హీ ఈజ్ అవర్ కౌన్సిలర్. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏ ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది, ఏ ఆత్మ ఈ లోక సంబంధమైనది, నష్టము కలిగించేది ఎవరు, ఆశీర్వదించేది ఎవరు అనేది ఇవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా మన వాక్యం చదువుతుంటే ఇవన్నీ అర్థమవుతాయి. హీ ఈజ్ అవర్ కౌన్సిలర్, హీ ఈజ్ అవర్ అడ్వకేట్. అంటే బోనులో నిలబడ్డప్పుడు న్యాయాధిపతి అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కదా, అడ్వకేట్. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఆయన మాట్లాడతాడు. నీవు నేను మనము ఎదిరించలేము, మాట్లాడలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడతావు. అందుకే వారు పేతురు యోహానుల ధైర్యము చూసి, పేతురు యోహాను మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ధైర్యమును చూసి, వీరు విద్య లేని పామరులు కదా, మరి ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇంత ధైర్యంగా అంటే, అప్పుడు అంటారు,
వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. యేసు నీతో ఉన్నాడా? యేసుతో నీ ఉన్నావా? ఎస్, ద హోలీ స్పిరిట్ గాడ్ ఆయన మనకు అడ్వకేట్ అయి ఉన్నాడు. హీ ఈజ్ అవర్ స్ట్రెంగ్థెనర్, మనలను బలపరిచేటటువంటి వాడు, కృంగిన వారిని లేవనెత్తేటటువంటి వాడు, జిగటగల దొంగ ఊబిలో కూరుకొని పోతూ ఉంటే లేవనెత్తి శుద్ధీకరించి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టేటటువంటి వాడు. మన నిస్సహాయ స్థితిలో మనం ఏమని ప్రార్థించాలో తెలియనటువంటి స్థితిలో ఆయన మనలో ఉండి ప్రార్థించేటటువంటి వాడు, విజ్ఞాపన చేసేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. ఇవండి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఏదో హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ హల్లెలూయా స్తోత్రం అని గట్టిగా కళ్ళు మూసుకో అనగానే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అనుకుంటే మరి దేవుడే మనల్ని క్షమించును గాక. నేను ఎవరిని కూడా తీర్పు తీర్చడం లేదు. నిజముగా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఈ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకొని ఆయన మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడని నమ్ముతారు. మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామా? కొన్నిసార్లు దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. ఇలా మాట్లాడుతుండగానే కార్యాలు జరిగిపోతాయి. ఇంకొన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కార్యం జరగదు. జార్జ్ ముల్లర్ అనేటటువంటి భక్తుడిని దేవుడు ఏర్పరచుకొని ఆయనను బహుబలంగా వాడుకున్నాడు. ఈ ముల్లర్ గారు తనతో కూడా ఉన్నటువంటి తన స్నేహితుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభా, ఇతన్ని రక్షణలోనికి నడిపించు, ఇతన్ని మార్చుమని చెప్పి. జార్జ్ ముల్లర్ గారు తన స్నేహితుని కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించాడో తెలుసా? 50 సంవత్సరాలు ప్రార్థించాడు. అవునండి, మీరు నిజమే విన్నారు. జార్జ్ ముల్లర్ ప్రేడ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ ఫర్ 50 years. 50 సంవత్సరాలు ముల్లర్ గారు తన స్నేహితుని యొక్క రక్షణ కొరకై ప్రార్థించారు. ఆయన ఒక దినమున ప్రభు పిలుపును అందుకొని ఆయన పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. స్నేహితుడు విన్నాడు జార్జ్ ముల్లర్ గారు నిద్రించాడని. ఆ స్నేహితుడు పరిగెత్తుకొని వచ్చి ఆ శవపేటికలో ఉన్నటువంటి ముల్లర్ గారిని చూసి, అయ్యో మై బ్రదర్, నీ వెళ్ళిపోయావు, ఈ పరిచర్యను ఎవరు చేయాలి అనగానే వెంటనే ఆయన ఒక స్వరం విన్నాడు, నీవే ఆ పరిచర్యను చేయాలి. జార్జ్ ముల్లర్ చనిపోయిన తర్వాత ఆయన స్నేహితునితో దేవుడు మాట్లాడాడు. వెంటనే ఆ స్నేహితుడు మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకొని ఆయన రక్షింపబడిన అనుభవంలో ముల్లర్ గారు విడిచినటువంటి పరిచర్యను ఈయన తిరిగి ప్రారంభించాడు, ముందుకు సాగించాడు. 50 సంవత్సరాల ప్రార్థన అంటే మామూలు మాట కాదు. నీ కూతురు కొరకు, నీ కుమారుని కొరకు, నీ భర్త కొరకు, నీ అత్త కొరకు, నీ మామ కొరకు, నిన్ను హింసిస్తూ ద్వేషిస్తున్నటువంటి నీ యొక్క స్నేహితుల కొరకు, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఉన్నటువంటి వారి కొరకు ఎన్ని రోజులుగా ప్రార్థిస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నావు? ఇలా అనగానే అయిపోయింది ఆ ప్రార్థన? జాగ్రత్త. దేవుని ప్రియమైన ప్రజలారా, విసుకక ఏ విధంగా ప్రార్థన చేయాలో లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలలో యేసు ప్రభు తన చుట్టూ ఉన్నటువంటి తన శిష్యులకు, ప్రజలకు నేర్పించాడు విసుకక ఏ విధంగా ప్రార్థన చేయాలో. కాబట్టి ఈ సమయంలో ఒక వాక్యాన్ని చూస్తాం మనము. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఏమని వ్రాయబడి ఉందనంటే 14వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఎవరు ఈ అపోస్తుడైన పౌలు? ఆయన ఎందుకొరకు అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థించాలి? ఎందుకొరకు ఆయన ఇతరుల కొరకు దేవుని సన్నిధానంలో వేడుకోవాలి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు? బాగా జ్ఞాపకం ఉంచుకోనండి. మీరు ఎక్కడైతే ప్రార్థనా సహాయం నేను ప్రార్థనా సహాయం కోరొద్దని చెప్పడం లేదు, కానీ వారు ఏమని ప్రార్థిస్తున్నారో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తారు?
వీరి పిల్లలు దీవించబడుదురుగాక, వీరి పిల్లలకు పెళ్లిలవునుగాక, వీరి కుటుంబం ఆస్వాదించబడునుగాక, వీరి పంట పొలాలలో సమృద్ధి కలుగునుగాక, వీరి వెండి బంగారం కలిగి ఉందురుగాక, వీరి పిల్లలకు వివాహములవుదురుగాక. ఈ ఆశీర్వాదములన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తాం. రండి 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 అనగానే పరిగెత్తి 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 పోతూ ఉన్నావు, పరిగెత్తి పరిగెత్తి ఇస్తూ ఉన్నావు. కానీ దేవుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను 15వ వచనాన్ని చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా బలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. చాలామందికి ఇష్టం లేదు కదా, అందుకే ఇలాంటి ప్రార్థనలకు ఒప్పుకోరు. ఇలాంటి ప్రార్థన నేను చేస్తాను కాబట్టి ఒప్పుకోరు వాళ్ళు, అందుకే చిల్లిగవ్వ కూడా ఇవ్వరు. ఈయన ప్రార్థన చేస్తున్నాడా మా కొరకు? ఇవన్నీ ఎవరికి కావాలి? మాకు అన్ని ఆశీర్వాదములు కావాలి. వెంటనే, ఇన్స్టెంట్, వెంటనే ఇలా అంటుండగానే, అలా కీబోర్డ్ మీద టైప్ చేస్తుండగానే అక్కడ అన్నీ కనబడాలి కదా, ఆన్సర్స్ వచ్చేసేయాలి. కానీ ఒక్కటి, ఆ యొక్క కంప్యూటర్లో కానీ లేకపోతే సెల్ ఫోన్లో కానీ అది ఆల్రెడీ ఉన్నటువంటి మెసేజ్ని నీకు చూపిస్తుంది, కంప్యూట్ చేసి, అంతే, కొత్తదేమీ లేదు. కానీ ఇలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు దేవుడు ప్రతిసారి నీ జీవితంలో తన కార్యములను నూతనపరుస్తాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మీరు అంతరంగ పురుషుని యందు ఏం కావాలి? ఆయన శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములందు విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులవునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఇదండి ప్రార్థన, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, తాను చేస్తున్నటువంటి ప్రార్థన. ఇంకా ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయంలో ఈ ప్రార్థనను మనం చూస్తాం. ఏమనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపపు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాడు? క్రీస్తును గూర్చిన జ్ఞానము, ప్రత్యక్షతలు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలని. ఎవరైనా చెప్పారా నీతో ఈ ప్రార్థన నేను చేస్తున్నానని? లేదు కదా. ఎక్కడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఏమని ప్రార్థన చేయించుకుంటున్నావు? ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఎవరిస్తారు? అందుకే ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అంటాడు. సూది బెజ్జములో ఒంట దూరుట సులభము, కానీ ధనవంతులగుటకు అతురత పడకుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ విధమైనటువంటి ప్రార్థనలు చేయడానికి మనము దేవుని సన్నిధానంలో మోకరించాలి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనము కూడా విజ్ఞాపన చేయడానికి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాను, 3వ అధ్యాయంలో చెప్పాను. ఇంకా పౌలు భక్తుడు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆత్మలో వర్ధిల్లినట్లుగా, బలపరచబడినట్లుగా మనకున్నవి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏమిటనంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున, అడుక్కునే వారం కాదు, ఇతరుల మీద ఆధారపడే వాళ్ళం కాదు, మనము కుమారులమై ఉన్నాము. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవునికి క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు ద్వారా మనం కుమారులమై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. నీ హృదయములో ఎవరున్నారో నీకు తెలుసా? ఒకసారి చూసుకో. నీ హృదయంలో ఆయనను వేడుకొంచుంటున్నావా? నీవు చేయి ప్రభు ఈ కార్యము అని నీవు చేస్తున్నావా? తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నీ కుమారుని ఆత్మను మాలోనికి పంపించావు. ఆయనే నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడనే ధైర్యమును కలుగచేయండి, విశ్వాసమును వృద్ధి పొందించండి. ఈ వాక్యం వినినటువంటి ప్రజలందరూ కూడా, నీ నామముందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఈ వాక్యం వినినటువంటి వారందరూ కూడా
రక్షణలో కొనసాగునట్లుగా జ్ఞానము కలిగినటువంటి వారే, క్రీస్తును గూర్చిన జ్ఞానం కలిగినటువంటి వారే ఆత్మయందు క్షేమాభివృద్ధిని పొందుచు నీ సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించాలో ఆత్మ ద్వారా ముందుకు సాగిపోవటకు వీరిని ఆస్వాదించి దీవించండి. వీరి ప్రతి అవసరతను తీర్చండి. ఆకాశం అనే మీ మంచి ధననిధిని తెరిచి వీరి మీద నీ దీవెనలను కుమ్మరిస్తున్నందులకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఎవరైతే నా ప్రభా మజిల్ డిస్ట్రోఫీ అనగా శరీరంలో ఉండేటటువంటి ఈ యొక్క మజిల్స్ ఏవైతే ఉన్నావో ఆ మజిల్స్ అవన్నీ కూడా సరైన విధంగా పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక అని స్వస్థతను మాట్లాడుతుంటున్నాను. కండరములన్నీ ఇప్పుడే రిలీజ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ఆ నరములన్నీ కూడా ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క స్టిఫ్నెస్ అంతయు సడలిని పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపించి విడుదలను మాట్లాడుతుంటున్నాను. ముట్టి స్వస్థపరిచి విడిపించినందుకు వందనాలు. రక్షణలో కొనసాగినట్లుగా దీవించినందులకై వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.